విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాజువాక తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వైపు వెళ్తుంది. అయితే ఉదయం 4 గంటల ప్రాంతంలో గాజువాకలోని శ్రీనగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 3 మృతి చెందారు. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు, ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతులు, క్షతగాత్రుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముప్పై ఒకటి తెల్లవారుజామున మన గాజువాక పిఎస్ పరిధిలో శ్రీనగర్ దగ్గరలో తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాలకు అలాగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వస్తూ ఆ ఆగున్న లారీని వెనక నుంచి ఇట్టించింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న 3 కో డ్రైవరు, 2 ప్యాసింజర్లు చనిపోయారు స్పాట్ లోనే. మిగతా 7గురు ఇంజరీస్, గ్రీవియస్ ఇంజరీస్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా కేజీఎఫ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్షతగాత్రులకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చెప్పడానికని మేము ఇప్పుడు కేజీహెచ్కి వెళ్తున్నాం. ఇది కేసు మన గాజువాక సిఏ గారు హుసేన్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వెనక నుంచి గుద్దింది. పాసింజర్స్ 35 మంది ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఓడితే తప్పు. ఇంజరీస్ ఉన్నాయి, సివియర్ గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. పేర్లు మీకు వివరాలు ఇస్తాం. కాగా తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 3 రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. నిన్న తెలంగాణలోని చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు క్షణాల్లో కాలిబూడిదైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అటు మనం చూసుకున్నట్టయితే వరుస బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విశాఖలోని గాజువాకలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం 3 మృతి చెందినట్టుగా అయితే అటు చెప్తున్న పరిస్థితి. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ అనూస, చూసుకుంటే వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా చూసుకుంటే విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 మహిళా ప్రయాణికులతో పాటు అలాగే బస్సు సంబంధించినటువంటి అడిషనల్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అడిషనల్ డ్రైవర్ కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ రోజు రాజమండ్రి నుంచి ఏదైతే పార్వతీపురం వస్తున్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆల్ట్రా డీలక్స్ బస్సు ఆగి ఉన్నటువంటి లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులతో పాటు బస్ డ్రైవర్ కూడా మృతి చెందారు. మరో 7గురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే రాజమండ్రి నుంచి బయలుదేరినటువంటి బస్సు పార్వతీపురంకి చేరుకున్నటువంటి నేపథ్యంలో గాజువాక సమీపానికి వచ్చేసరికి టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్నటువంటి ట్రిప్పర్ లారీని బలంగా ఢీకొంది. ఈ బలంగా ఢీకొన్న ప్రమాదంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే డ్రైవర్ నిద్రమత్తులోనా లేదా అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రమాదం అతి ఘోర ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉదయం సమయంలో కానీ జరుగుంటే మరింత మంది ప్రయాణికులతో పాటు అలాగే ఏదైతే ముందును వెళ్లేటటువంటి ద్విచక్ర వాహనాలు కావచ్చు లేదా మరిన్ని వాహనాలకి ఢీకొనేటటువంటి ప్రమాదం అయితే ఉండేది. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో 3 మృత్యువాత పడడంతో పాటు 7గురు ప్రయాణికులు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ బస్సు ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రి కూడా
మంత్రి రాంప్రసాద్ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డిబిఎస్ స్వామి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. క్షతగాత్రుల్ని అత్యవసర వైద్యుల నిమిత్తం వైద్య చికిత్సలు అందించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో, రోడ్డు ప్రమాదంతో అటు వారికి ఏదైతే మృతుల కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా విశాఖ అంతా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రాజమండ్రి నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు వస్తున్నటువంటి ప్రయాణికులు ఏం జరిగిందో తేరుకునే లోపే వారంతా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డ్రైవర్ తో పాటు అలాగే 2 ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా చూసుకుంటే సాలూరుకు చెందినటువంటి అసిస్టెంట్ డ్రైవరు రాయి రాంబాబుతో పాటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి బండపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈశ్వరం కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మరో ప్రయాణికురాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే సమీపాన ఉన్నటువంటి పోలీసులు అయితే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ కూడా క్రమబద్ధీకరించారు. అలాగే యాక్సిడెంట్ కు గురైనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇది రోడ్డు మధ్యలోంచి పక్కకు తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము కావడంతో పూర్తిగా కూడా డ్రైవర్ నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గాజువాకలో జరిగినటువంటి ఈ ఘోర ఘటనతో ఇటు మృతుల కుటుంబాల్లో పూర్తిగా విషాద ఛాయలు అయితే నిలుపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి 7 క్షతగాత్రుల్లో మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడే బస్సు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల పైన ఇప్పటికే నివేదిక కావాలంటూ కూడా ఆయా జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీఐ అధికారులు కూడా మంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. వరుస ఘటనలతో పూర్తిగా ప్రయాణికులంతా కూడా బంబేసిపోతున్నారు. ముఖ్యంగా ప్రయాణ వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్టీసీని ఆశ్రయించినప్పటికీ ఆర్టీసీలో ఈ ఘటన జరగడంతో ఒకసారిగా ఇదంతా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.